भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्ति। ఒక్కసారి అందరూ నమస్కారం పెట్టిన ఒకసారి అందరూ నమస్కారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్వే భవంతు సుఖినః, అందరూ సుఖంగా ఉండుగాక. సర్వే సంతు నిరామయ, ఆమయం అంటే రోగము, నిరామయ అంటే ఆరోగ్యంగా ఉండాలని, ఉండుగాక అని. సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు అంటే అందరూ చక్కగా ధైర్యంగా ఉండాలని ఈ మంత్రం యొక్క ముఖ్య ఉద్దేశము. దయచేసి యోగా యొక్క ఈ ముఖ్య ఉద్దేశం కూడా అందరూ కలిసి ఒకటే విధంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం వారు అన్నీ ఇంక్లూడ్ చేసి 45 నిమిషాలు యోగా ప్లస్ ప్రాణాయామం, ధ్యానము, శాంతి మంత్రం అన్నీ ఇంక్లూడ్ చేశారు. దయచేసి ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు మనం అందరం యోగా ప్రాక్టీస్ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. పార్ట్ ఆఫ్ యువర్ యాక్టివిటీ లా కింద దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. అట్లీస్ట్ డైలీ స్పెండ్ హాఫ్ అన్ అవర్ ఫర్ యువర్ సెల్ఫ్. సో ఇది ఎవరి కోసమే చేయొద్దు, మీకోసమే చేసుకోండి. యూ విల్ బి వెరీ హెల్దీ. డెఫినెట్గా మెంటల్ రిలాక్సేషన్ ఉంటుంది, ఫిజికల్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇన్స్ట్రక్టర్ గారు కూడా చెప్పినట్టుగా సో బెటర్ ఇఫ్ ఆల్ ఇన్స్ట్రక్టర్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే వాళ్ళ సపోర్ట్ తీసుకొని చేసుకోండి, అన్నెసరీగా కాంప్లికేషన్స్ రాకుండా. బట్ స్టిల్ డెఫినెట్లీ దిస్ విల్ హ్యావ్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ అండి. జిల్లా ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రసాద్ గారు అదేవిధంగా వాళ్ళ టీము చాలా బాగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇవాళ దిండి రిసార్ట్స్లో ఈ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా యోగా ఫర్ ఏజింగ్ అంటే వృద్ధాప్యం మనకి వృద్ధాప్యం సంభవించినప్పుడు లేదా వృద్ధాప్యం వచ్చినప్పుడు మన బాడీలో జరిగే మార్పులు, ఎమోషనల్ చేంజెస్, ఆర్గానిక్ చేంజెస్, అదేవిధంగా మన హెల్త్ చేంజెస్ ఏదైతే జరుగుతుందో ఆ చేంజెస్ని దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ యొక్క స్లోగన్తో ప్రారంభించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని చాలా బాగా కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి కలెక్టర్ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు, జిల్లాలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్, హెల్త్ డిపార్ట్మెంటు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంట్స్ అన్నీ దీంట్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. అందరూ రావడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్ని చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. మరి ముఖ్యంగా ఆయుష్ డిపార్ట్మెంట్ వారికి మా యొక్క ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ యోగా చెప్పే అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగాంధ్ర 2026 కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్. ఈ సంవత్సరము మన డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ పెట్టింది యోగా ఫర్ హెల్దీ ఏజింగ్. అంటే ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశము. దాన్ని ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్ళడానికి డిపార్ట్మెంట్ ఎంతగానో కృషి చేస్తుంది. దానిలో భాగంగానే టూరిస్ట్ డెస్టినేషన్స్లోని అలాగే వేరియస్ థీమ్స్తోని యోగాని గ్రాస్ రూట్స్ వరకు తీసుకెళ్లాలని చెప్పి, సచివాలయాల్లోని ప్రతి జనాలకి అందాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీనిలో భాగంగానే మన కోనసీమ జిల్లాలో ఫస్ట్ ఫార్మర్స్ యోగా, థీమాటిక్ యోగా, ఫార్మర్స్ యోగా, అలాగే హత్తా రిసార్ట్స్లో యోగా, తర్వాత అంతర్వేదిలో 13వ తారీఖున జరుగుతున్నటువంటి యోగా ప్రదర్శన ఒకటి ఉన్నది. అది కాకుండా ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా, 12th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సందర్భంగా అమలాపురంలో జూన్ 21న జరగబోతుంది కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఏంటంటే మెయిన్ యోగా మనకు ఉన్నటువంటి ఆసనాలు కానీ, ముందు ఉండేటువంటి వార్మప్ ఎక్సర్సైజ్ కానీ బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మజిల్ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇది రోజు చేస్తే కనుక ఫ్యూచర్ వృద్ధాప్యం అనేది ఏజింగ్ ఏదైతే ఉందో అది హెల్దీ ఏజింగ్గా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్ స్ట్రెస్ వల్ల కానీ, వేగవంతమైన జీవితం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉంటుందని అందరూ కూడా యోగా చేయాలని చెప్పి కోరుచున్నాం. థ్యాంక్ యూ. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనము అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా మొన్న 7వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు గవర్నమెంట్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 7వ తారీఖున రైతుల థీమాటిక్ యోగా మన
అమలాపురంలో బాలయోగి గ్రౌండ్లో ఏర్పాటు చేశాము. అదేవిధంగా టూరిజం యోగా టీమ్ లో భాగంగా ఈరోజు దిండి రిసార్ట్స్లో ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి మన గౌరవ కలెక్టర్ గారు, గౌరవ జేసీ గారు, ఇంకా జిల్లా ఉన్నతాధికారులు అందరూ అటెండ్ అయ్యారు. చక్కగా యోగా ప్రాక్టీస్ చేశారు. ఇదే విధంగా మన 13వ తారీఖున అంతర్వేది బీచ్లో కూడా మన ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున అన్ని డిపార్ట్మెంట్లు కూడా కలిసి గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ఈ ఆసనాలు మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి అందరూ చక్కగా అటెండ్ అయ్యి యోగా ప్రాక్టీస్ చేసి ఆరోగ్యంగా ఉండాలని అందరం కోరుకుంటున్నాము. అదేవిధంగా గవర్నమెంట్ ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగా అనేది అందరికీ అందాలని, ప్రపంచం అంతా అందాలని ఒకరోజు ఇంటర్నేషనల్ యోగా డే అనేది ఏర్పాటు చేసి ఆ ఒక్కరోజే కాకుండా అన్ని రోజులు యోగా ప్రాక్టీస్ చేయాలని ఇలా పోయిన సంవత్సరం అయితే ఒక నెల ఈ కార్యక్రమాలను అంతా యోగాంధ్ర 2025లో రాష్ట్ర వ్యాప్తంగా చాలా బాగా చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంపాదించాము. అది ఇప్పుడు అన్ని రోజులు కాకుండా 15 రోజులు కన్సైన్ చేసి అదే ఇదితో మళ్ళీ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం కూడా అంతే స్ఫూర్తితో మళ్ళీ ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా మన ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అవార్డు కూడా వస్తుందని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.